నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మీకు కావాల్సిన మనం అందరం కోరేది ఊర్లో ఒక్కరుంటారో ఇద్దరుంటారో ముగ్గురు ఉంటారో, కానీ వారికి ఒక గౌరవం ఉంటుంది. ఒక అర్చకుడు ఒక ఊర్లో ఒక్కడే అర్చకుడు ఉంటారు. మా ఊర్లో ఒక్కడే అర్చకుడు. నేనంటే రాజకీయంలో ఉన్నా, ఏదో భూములు ఉన్నాయి నడిపించినాం, కానీ ఒకటే అర్చకుడు ఉంటాడు. నేను కానీ లేకుంటే ఊరు పరంగా ఉన్న చాలామంది కూడా పోయి వారి దగ్గర సలహా సూచనలు తీసుకుంటారు. ఎందుకంటే నీతివంతంగా పారదర్శకంగా ఆ ఊరికి కానీ ఆ సమాజానికి కానీ మేలు చేసే ఆలోచన చేసేవాడే అర్చకుడు అని గౌరవం ఇస్తారు. ఆ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మనం ఆ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు పూజ కావాలన్నా, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కావాలన్నా పూజారి దగ్గరికి ఎందుకు వస్తారు? మంచి చేస్తారని వస్తారు. లోక కళ్యాణం గురించి మాట్లాడేవాడే ఎవరైనా అసలైన బ్రాహ్మడు. లోక కళ్యాణం గురించి మాట్లాడినప్పుడు అంటే కేవలం బ్రాహ్మణులకే కాదు, అన్ని వర్గాలకు సంబంధించి మేలు చేసేవాడే బ్రాహ్మడు. అన్ని వర్గాల సంక్షేమం కోరేవాడే బ్రాహ్మడు. అన్ని జాతులకు సంబంధించిన సంక్షేమం కోరేవాడే బ్రాహ్మడని ఈరోజు సర్వే జన సుఖినో భవంతు అని మనం గుడిలో పూజ చేసినప్పుడు ఆ పూజారి మరి మన అందరికీ కూడా అందరూ బాగుండాలని ఆలోచన చేసేవారు కనుకనే అందరూ మనకు గౌరవం ఇస్తారు. ఆ గౌరవానికి అనుగుణంగా మనం అడుగులు వేస్తే గౌరవం దక్కుతుంది. ఆ గౌరవానికి అనుగుణంగా పక్కకు దొక్కితే గౌరవం కూడా పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేయాలని నేను మనందరిని కూడా కోరుతా ఉన్నాం. మన అందరం గురించి ఆలోచన చేద్దాం. మన గురించి ఆలోచన చేయాల్సిన, కుటుంబం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబంతో ఈరోజు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనునిత్యం పూజ చేస్తూ ఉన్నవారు అదే విధమైన ప్రయత్నం చేయాలి.